నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రొద్దుటూరులో ప్రారంభమైనటువంటి వైసీపీ బస్సు యాత్ర ఫెయిల్ అయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫెయిల్ అనే కాదు, అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ వాళ్ళు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు. సో స్టార్ట్ చేసినటువంటి మొదటి యాత్రే ఫెయిల్ అయ్యింది, అది కూడా ప్రొద్దుటూరులో, ఆయన సొంత జిల్లా. సో వ్యతిరేక పవనాల వల్ల ప్రొద్దుటూరు సభ ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఊహించినంత విధంగా, అంటే కార్యకర్తలు గతంలో ఆయన చేసిన యాత్రలకి ఇది భిన్నంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గతంలో ఈయన పాదయాత్ర చేసినప్పుడు వచ్చినంత స్పందన కానివ్వండి, అప్పుడు ఈయన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కానివ్వండి, అది ఇప్పుడు కరువు అధికారంలో ఉండగా కూడా ఇంకా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, ఇంకా బస్సు యాత్ర అంటే ప్రజలు తండోపతండాలకు తరలిస్తారు, ఈయనకి మద్దతు ఇస్తారని చెప్పి అనుకున్నాం. కానీ సొంత నియోజకవర్గంలో ఈయనకి పెట్టని గోడగా ఉన్నటువంటి ప్రొద్దుటూరు, కడప జిల్లాకి కడప జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ప్రొద్దుటూరు ఆర్థిక రాజధాని సెంటర్ అని చెప్పి చెప్పవచ్చు. ఫైనాన్షియల్ సెంటర్ ప్రొద్దుటూరు, కడప జిల్లాకి గుండెకాయలాంటి. అలాంటి ప్రొద్దుటూరు సెంటర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని పబ్లిక్, అంటే కార్యకర్తలు వీళ్ళంతా అటాచ్ చేసుకోలేకపోవటం, అందరు రాలేకపోవటానికి ఈయన మీద కొంత నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ నెగిటివ్ ఇంప్రెషన్ లో మొట్టమొదటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు యొక్క ఇది తేల్చలేకపోవడం. దాదాపు 5 సంవత్సరాలు వస్తుంది, కానీ 5 సంవత్సరాలు అయింది అనుకుంటాను. కానీ పూర్తిగా ఇప్పుడు గవర్నమెంట్ తన గురించి కూడా ఎవరిని తేల్చలేకపోవటం, నేరస్తులు ఎవరైతే నిందితులు అని చెప్పి చెప్పుకుంటున్నామో వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేయటం. అట్లాగే అవినాష్ రెడ్డి గారిని, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే క్రమంలో, సిబిఐ అరెస్ట్ చేసే క్రమంలో కర్నూలులో ఒక కూటమి లాగా, ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఈ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు, వైఎస్ఆర్ అవినాష్ రెడ్డి సానుభూతి పరులు, వీళ్ళందరూ కలిసి ఆయన రక్షించే ప్రయత్నం చేయటం. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళి మరి ఆయన కాపాడుకునే ప్రయత్నం చేయటం. ఇప్పటి వరకు ఆ అరెస్ట్ జరగకపోవటం, ఆ కేసు విషయం తేలకపోవటం అనేది ఈయన మీద ప్రధానంగా పడిన నింద అనేది చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తి స్థాయి. ఇంకా అనేక రకాల సమస్యలు. దానివల్ల వివేకానంద రెడ్డి గారు స్వయంగా ప్రాతినిధ్యం వహించిన పులివెందుల నియోజకవర్గంలో ఆయనకంటూ ఉన్న సొంత అభిమానుల్లో చాలా మంది పూర్తి స్థాయిలో టీడీపీకి, అంటే వెనుక నుండి టీడీపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపే విధంగా లేరని చెప్పి మనం అనుకోవటానికి అది ప్రధాన కారణం. ఇలా కాకుండా బలిజల దుర్మం, కడప జిల్లాలో అట్లాగే రాయలసీమలో ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఉందంటే రెడ్ల కన్నా కూడా ఎక్కువ శాతం ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. బలి సమాజ వర్గానికి వీళ్ళు సీట్లు కేటాయించకపోవటం, ఉన్న సీట్లలోంచి బలిజలను తొలగించడం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పవనాలు ఇవ్వటానికి బలిజల్లో ఉన్న అసంతృప్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. బలిజ నాయకుల్లో ఉన్న అసంతృప్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా సొంత చెల్లెలు షర్మిల గారు కానివ్వండి, అట్లాగే సునీత గారు కానివ్వండి, బాబాయి కూతురు సునీత గారికి కానివ్వండి, సొంత అన్నపైనే ఈయనకి ఓట్లు వేయొద్దు, ఈయన ఇట్లా మోసం చేశాడు అని చెప్పి వాళ్ళే బహిరంగంగా వచ్చి చెప్తా ఉంటే, ఏ కుటుంబంలో అయినా సొంత వ్యక్తుల యొక్క వాళ్ళ వాదనే గెలుస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కూడా ప్రతికూల ప్రభావానికి ఒక కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ని వ్యతిరేక ప్రవణాల మధ్య ఊహించిన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, బస్సు యాత్ర గతంలో జరిగిన పాదయాత్రకి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గతంలో అధికారంలో లేడు, అధికారంలో లేకపోయినా కూడా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. కానీ నేడు అధికారంలో ఉన్నా కూడా కనీసం 100 మంది స్వయంగా వచ్చే పరిస్థితులు లేరు.
పిలిపించుకున్న వాళ్ళు తప్పితే మిగిలిన వచ్చే పరిస్థితి. అది కాకుండా ప్రొద్దుటూరులో ఈయన పాదయాత్ర పెట్టడం అనేది, ప్రొద్దుటూరులో సీనియర్ నాయకులు వరదరాజుల రెడ్డి గారు చాలా ఆ ప్రాంతానికి వైసీపీ నుంచి ఒక ప్రధాన నాయకుడు అని చెప్పి చెప్పుకోవచ్చు గతంలో. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయనకి టీడీపీ నుంచి లింగారెడ్డి గారికి అక్కడ వైరల్ గా ఉంటుంది. అట్లాంటిది తర్వాత కాలక్రమేణా ఆయన టీడీపీలో జాయిన్ అవటం, ఆయన శిష్యుడైన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించటం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ వేవ్ లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలవటం, ఆయన యొక్క అపరిపక్వత రాజకీయ విధానాలని ప్రజలు అవగాహన చేసుకొని అంతా అక్కడ సీనియర్ నాయకుడిని మళ్ళీ వరదరాజుల రెడ్డి గారి లాంటి సీనియర్ నాయకుడిని ప్రజలు కోరుకోవటం ఒకటే ప్రధాన కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న ఆ నాయకత్వం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంత జనాభా రాకపోవడానికి కారణం అని చెప్పి చెప్పు. అంటే వీరశంకర్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర స్టార్ట్ చేయడమే ప్రొద్దుటూరులో స్టార్ట్ చేశారు కదా, ఎందుకు అని అంటే ఇక్కడ సొంత జిల్లాల్లో ఉన్న వ్యతిరేకత పవనాలు ఎక్కువగా వీస్తూ ఉండడం, అలాగే ఓటమి భయంతోనే ప్రొద్దుటూరులో బస్సు యాత్రని మొదలు పెట్టారని చెప్పే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గానే ఊహించి మొదలు పెట్టారు. ఆయన పులివెందుల్లో కానీ లేకపోతే వేంపల్లి ఆయన నియోజకవర్గం నుంచి మొదలు పెట్టినట్లయితే వ్యతిరేక పవనాలు ఉన్నాయని చెప్పి కనిపెట్టి వైఎస్ వివేకానంద రెడ్డి గారి అనుచరులు ఎవరైనా అడ్డుకుంటారేమో, మొత్తం ఆదిలోనే ఇది చెడిపోతుందనే ఉద్దేశంతో ఈయన ప్రొద్దుటూరు నుంచి అయితే మంచి సానుకూల పవనాలు ఉంటాయి, నాయకులంతా కలిసి వస్తారని చెప్పి అనుకున్నాడు. కానీ పులివెందుల్లో కన్నా కూడా ఇక్కడ వరదరాజుల రెడ్డి గారి రూపంలో ఈయన్ని ప్రతిఘటించారు. జనాభా రాకుండా ఈ మీటింగ్ సమీకరణం జరగకుండా ఉండటానికి ఆ అడ్డంకి అనేది వరదరాజుల రెడ్డి రూపంలో వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి ప్రొద్దుటూరు పక్కనే సీఎం రమేష్ గారి ఊరు. ఆయన గతంలో టీడీపీకి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు, ప్రజెంట్ బీజేపీలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రామసుబ్బారెడ్డి గారు, గతంలో టీడీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా లింగారెడ్డి గారు, ఇంతమంది నాయకులు, లోకల్ గా ఒక ముస్లిం నేత కూడా ఉన్నారు. వీళ్ళందరి సపోర్ట్ తో ఇక్కడ ప్రొద్దుటూరు అనేది టీడీపీ కైవసం కంచుకోట అని చెప్పి ఇప్పుడు చెప్పుకోవచ్చు. అట్లాంటి చోట జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ కరువైందని చెప్పుకోవాలి. ఓకే, సో అంటే ఆదిలోనే ఇలా వ్యతిరేకత మొదలైంది అంటే మరి రాబోయేటువంటి రోజుల్లో చాలా బస్సు యాత్రలు చేసేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మరి అవి సక్సెస్ అవ్వచ్చు అంటారా, లేకపోతే ఫస్ట్దే అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చేటువంటి కూడా అలాగే అటర్ ఫ్లాప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా అయితే తన నిర్ణయాన్ని మార్చుకోవటం కానీ వెనక్కి తిరిగి వెళ్ళటం కానీ జరిగే పరిస్థితి కాదు. ఈయన ఏదైనా కానీ బస్సు యాత్ర కొనసాగించే విధంగానే ముందుకు వెళ్తాడని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ముందుకు వెళ్లే దశలో ఇటు కడప వైపు వెళ్తే మైదుకూరు కానీ కడప రాజంపేట ఈ ఏరియాల్లో బలిజలు పూర్తిగా ప్రధాన రాజకీయ బలిజల యొక్క ప్రాధాన్యం ఉందని చెప్పి చెప్పుకోవాలి. మైదుకూరులో 50% ఓట్లు బలిజలు ఉంటారు. అట్లాగే గతంలో రాజంపేట, కడప ఇవన్నీ కూడా బలిజలు ముస్లింస్ సమానంగా ఉండే ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సానుభూతి లభించకపోవటం అనేది కష్టమే. ఆయనకి వాస్తవంగా బస్ యాత్రకు సంబంధించిన ఆదరణ అనేది కరువు అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ జమ్మల మడుగు మీదుగా వేరే సభ అటర్ ఫ్లాప్ అయింది అంటే మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యతిరేక పవనాలని వైసీపీ వాళ్ళు ఎదుర్కోవాల్సిందో జగన్మోహన్ రెడ్డి, మరి వీటిని ఎలా ఎదుర్కొంటారు ఏంటని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us వీరశంకర్ గారు.